గౌరవనీయులు ఏఐసిసి అగ్రనేత తెలంగాణ ప్రదాత తెలంగాణలోని 4 కోట్ల జనాభాకి తెలంగాణ తల్లిగా భావిస్తున్నటువంటి గౌరవ సోనియా గాంధీ గారి 79వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సురేఖమ్మ గారి ఆధ్వర్యంలో ఏదైతే కార్పొరేషన్ పరిధి ఆధ్వర్యంలో మరి ఘనంగా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి వారి పుట్టినరోజును ఘనంగా చేసుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణ అనేది మరి ఎంతో మంది ఈ తెలంగాణలోని ప్రతి పౌరుని కళ, ఆ కళను ఆమె పుట్టినరోజు సందర్భంగా మరి ఆ రోజు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కేవలం మరి ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడు ఏదైతే మరి సోనియా గాంధీ గారికి ఈ విషయం మొత్తం చెప్పి ఇక్కడ మరి తెలంగాణ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ అనేది దాదాపుగా మరి ఒక 50 సంవత్సరాలుగా పోరాడుతున్న సందర్భం. ఖచ్చితంగా మరి మేడం ఇవ్వాలనగానే మరి వారి కోరిక మేరకు, తెలంగాణ ప్రజల కోరిక మేరకు వారు మరి అయితే మరి అనౌన్స్మెంట్ చేయడం, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే మరి తెలంగాణను కూడా మరి సాధించుకోవడం చాలా గొప్ప విషయం. వారు అనేది అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ రోజు సోనియా గారి మరి నిర్ణయం వల్లనే వచ్చింది తప్ప వేరే కాదు. ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు మరి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు, కానీ ఎట్టి బస్సులో వాళ్ళు మరి తెలంగాణకు ఏ విధంగా సపోర్ట్ చేయలే. కేవలం సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకోవడం వల్లనే తెలంగాణ ప్రజల మరి కోట్లాది ప్రజల మరి ఆకాంక్ష నెరవేరదని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా వారు ఏదైతే నిండు నీరుళ్ళు ఆరోగ్యాలతో ఉండి ఈ యొక్క దేశానికి వారి సేవలు చాలా అవసరం. ఎందుకంటే వారు దాదాపుగా 3 పర్యాయాలు మరి ప్రధానమంత్రిగా అవకాశం వచ్చినప్పటికీ కూడా వారు ఏదైతే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకి మరి ఏదైతే ప్రధానమంత్రి చేశారు తప్ప మరి వారు ఏ రోజు కూడా ప్రధానమంత్రి మీద ఆ పదవి మీద ఆశపడలేదు. వారు కావచ్చు, వారి కుటుంబం కావచ్చు, ఈ రోజు దేశం కోసం ఎన్నో సేవలు చేశారు. వారి కుటుంబంలోని మరి వారి భర్త కావచ్చు, వారి ఎవరైతే మన అత్తమ్మ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి దేశం కోసం ప్రాణత్యాగం చేశారంటే కేవలం అది గాంధీ కుటుంబానికి చెందని చెప్పగలుగుతాం. అయితే రాబోయే రోజులలో ఖచ్చితంగా మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మరి చూడడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా మరి లక్ష్యంగా పెట్టుకొని అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో కూడా మా గవర్నమెంట్ రావాలని కారణం కూడా ఈరోజు కార్యకర్తలు మన నాయకులని చెప్ప తప్పదు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శ్రేణులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సోనియా గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకల్ని మంచిర్యాల పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. 79వ జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఇక్కడికి వచ్చి కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు సోనియా గాంధీ గారు మరిన్ని జరుపుకోవాలి అని, అట్లనే ఆరోగ్య ఐశ్వర్యాలతోనే ఆవిడ కలకాలం జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై కాంగ్రెస్. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు, మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైనటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలను మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు శ్రీ కొక్కెరాల ప్రేమసాగరరావు గారి ఆధ్వర్యంలో మా మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఈరోజు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఏదైతే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉన్నారో తెలంగాణ ప్రజల యొక్క చిరకాల కోరికైనటువంటి గత దశాబ్దాల నుంచి ఈ తెలంగాణ దోపిడీకి అనేక విధాలుగా దోపిడీ గురిని గ్రహించి శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి మేము ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు రుణపడక తప్పదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినట్టే శ్రీమతి సోనియా గాంధీ యొక్క నిర్ణయం, సోనియా గాంధీ యొక్క ధైర్యమే అని చెప్పి ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొట్టుకపోతుంది. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే పార్టీకి అన్యాయం జరుగుతుందని చెప్పి అయినప్పటికీ కూడా ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ అందరినీ ఒక యూపీఏ చైర్పర్సన్ అన్ని పార్టీల వాళ్ళ ఒక మద్దతు తీసుకొని తెలంగాణలో చాలా మంది ఈ రోజు సుమారు 12 నుంచి 1500 మంది యువకులు తన ప్రాణాలను బలిదానం చేసిండ్రు. ఇక్కడ నిధులు నియామకాలు అన్ని కూడా దోపిడీకి గురైతుందని చెప్పి గ్రహించిన సోనియా గాంధీ ఒక మాట ఇస్తే మాట తప్పకుండా ఎన్ని అవాంతరాలైనా కూడా తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ వాయులు పీస్తుంటే సోనియా గాంధీ గారే కారణం. ఈ రోజు వారి కుటుంబం చూసుకున్నట్టయితే పూర్తిగా దేశ సేవకి అంకితమై ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, వాళ్ళందరూ కూడా దేశ సేవకి అంకితమైన ఘనత వాళ్ళది. ప్రధానమంత్రి అవకాశం ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళకి ప్రధానమంత్రి చెప్పి కేవలం ఇక్కడున్న ప్రజల యొక్క సంతోషం కోసం వాళ్ళు పాటుపడడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ యొక్క సూచన మేరకు రాహుల్ గాంధీ యొక్క తప్పకుండా ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటూ మరోసారి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్
Raw TV app. Media legend Ravi Prakash is back.